రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కాంచెల్లి ఒకటే షాయ తాగుతుండట. ఇరాం లేకుండా ఈ కారంగా విచ్చలవిడిగా ఈ షాయ మీద పెట్టిండట. సో అసలు ఏం మాట్లాడుతున్నావు నర్సే తాత? 10 నెలల సంది షాయ తాగుడేంది రేవంత్ రెడ్డి అంటే మరి గదే షాయ చుట్టే తిరుగుతుంది, షాయ రాజకీయం నడుస్తుంది. ఇక చూడుని కాకపోతే ఎట్లా ఉందో కథ. ఇప్పుడు లోకం మీద ఛాయ తాగాలంటే ఎంత సమయం పడుతుంది అంటే ఏం చెప్తారు? మా అంటే 5 నిమిషాలు, ఇంకా జర్రంత టైం తీసుకుంటారు అంటే 10 నిమిషాలు, గింతే కదా ఛాయ్ తాగుతందుకు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రము నీ దండం పెడితే 10 నెలల సంది ఛాయ్ తాగుతుండట. ఒరేకో ఇది ఎక్కడి గమ్మతి? 10 నెలల సంది ఛాయ్ తాగుడు ఏంది? ఏమన్నా అద్దుపద్దు లేని వ్యవహారం కాకపోతే ఏంది గదరగోళం అనుకుంటారు కదా. నిజమేనాడనులా. ఇక మరి వీళ్ళు సమగ్ర శిక్ష అభియాన్ మరి వీళ్ళు ఉద్యోగులు. ఈ ఉద్యోగుల కాడ కాబట్టి ఎప్పుడు పోటీ చేసే ముందర ఎలక్షన్ల ముందర ఇగో మీ తకిలీవు మీ బాధలు మీకు ఏం సమస్య ఉన్నా నేను ఛాయ్ తాగేంత లోపట్నే కథం పట్టిస్తా, నన్ను గెలిపిరి అని ప్రమాణం విమానం చేయించుకుంటాట. ఇలా ఆఖరికి వస్తారు కళ్ళే. ఏమయ్యా రేవంతు, నువ్వు గజేనికి 10 నెలలు కావస్తుంది, ఇంతవరకు ఏది లేదు ఎక్కలేదు, నువ్వు అన్నమాట ఎక్కడ పోయింది, నీది నోరా లేకపోతే తాటి మాట అని ఈ రకంగా ఇగో అసెంబ్లీని ముట్టడి చేస్తుర్రు ఈ ఎస్ఎస్సీ ఉద్యోగులు. ఇక చూడు వీళ్ళ కడుపులో ఆంబయం ఎట్లా దునుకుతుందో. సార్ మీ ప్రాబ్లం ఏంటి అసలు? మిమ్మల్ని ఈ స్కూల్లో బంధించాల్సిన అవసరం ఏముంది? మేము సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగస్తులం. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 19,000 మంది పైచిలకే ఉంటాము. మాకప్పుడు మేము పోయిన సంవత్సరం ఆగస్టులో మేము అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిరోధక నిరసనలు తెలియజేశాము 1 మంత్. అప్పుడు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు హామీ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు వరంగల్కు వచ్చి మేము మిమ్మల్ని ఛాయ తాగే టైంలోనే మీ సమస్యను మేము అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామని చెప్పారు. మాకు ఆశ కొద్దీ మేము ఈ ప్రభుత్వాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మేము ప్రచారం చేసుకుని ప్రభుత్వాన్ని గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు ఛాయ తాగే టైం మరి 10 నెలలైనా ఇంకా ఛాయ తాగే టైం అయితే లేదా రేవంత్ రెడ్డి గారికి? 10 నెలలైనా మరి ఇంకా ఛాయ్ ఎందుకు తాగుతలేడు? ఆ ఛాయ తాగే టైం ఎందుకు అయితే లేదు? మమ్మలను ఢిల్లీకి 18 సార్లు పోయిండు, అదేవిధంగా 3వ తారీఖు అమెరికా పోబోతున్నాడు. అవును, మరి ఇన్ని కార్యక్రమాలు ఆయన అమలు చేస్తా ఉన్నాడు. ఇప్పుడు రైతు బంధు అమలు చేస్తున్నాడు, రైతు బీమా అమలు చేస్తున్నాడు, ఎంతో మందికి ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాడు. గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాడు. మాలాంటి మేము 15 సంవత్సరాల నుంచి చాలని వేతనాలతో దాదాపు ఒక 7-8 వేల నుంచి 20-25 వేల వరకు చాలి వేతనాలతో మేము ప్రభుత్వంలో బతికేడుస్తున్నాం. మాకు ఇప్పటికైనా మీరు సీఎంని కలిసే ప్రయత్నం చేయాలి. సీఎంని ఇప్పటికి 5 సార్లు కలిసినాము. 5 సార్లు కలిసినా చేస్తామని కాలయాపన చేస్తున్నారు తప్ప మాకు న్యాయం చేసే పరిస్థితి లేదు, మాకు న్యాయం చేసే అవకాశమే కనబడతలేదు. అందుకనే మేము ఈ అసెంబ్లీ ముట్టడికి పిలిపించినాం. మాకు భవిష్యత్తులో కనుక మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు మా న్యాయమైన కోరికలను మాకు ఏం లేదు, మాకు రెగ్యులరైజ్ చేయాలి. మా న్యాయమైన కోరికలను తీర్చకపోతే మేము ప్రజాపాలన అనేది తీసుకొచ్చిండు, ప్రజావాణి పెట్టిండు. మీరు ఇక్కడ లోపల ఉండాల్సిన అవసరం ఏముంది? మేము ప్రజాపాలనలో ప్రజావాణిలో మేము దరఖాస్తు